చేసుకుంటాడు. అదేవిధంగా ఇప్పుడు మన స్వాన్ సభ్యులు కనమైన నరసింహ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు వేదిక ముందున్న నా తోటి మిత్రులు మరియు విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పొద్దుగాల 6 గంటలకు బయలుదేరినప్పుడు సుమారు మనం 7 గంటలకు బయలుదేరినప్పుడు మనం ఇంత నేర్చుకుంటాము, ఇట్లాంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాం అనేది ఏ క్షణం కూడా మనం ఊహించింది లేదు. వచ్చేటప్పుడు ఆ క్షణానికి ఆ క్షణం ఏదైతే బస్సులో ట్రావెల్ చేస్తున్నామో ఆ క్షణం ఎంజాయ్ చేయాలనుకున్నాం, చేసినాం, వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, అసలు మనం ఏం కోల్పోతున్నాం, ఇవన్నీ చూసుకున్నాం. ఓకే, ఇదే విధంగా మేము గతంలో గంగదేవిపల్లి అని చెప్పేసి ఒక విలేజ్కి పోయినాం. ఎడవల్లి విలేజ్ వాళ్ళని తీసుకుపోయినాం, చేసినాం. తర్వాత వచ్చినాక వాళ్ళు ఆ మీటింగ్ ఎప్పుడైతే అయిపోయిందో తర్వాత వాళ్ళు దాన్ని ఏమాత్రం అమలు చేయలేదు. అది అంతకు ఎక్కడ వేసిన పొంగల్ అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది. మరి ఈ రోజు కూడా మనం ఇన్ని గంటలు శ్రమపడి సుమారు 120-150 కిలోమీటర్లు వచ్చినాం. ఎంతో కొంత నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న దాన్ని మనం ఏం చేయగలుగుతాం, చేస్తామా? మరి మనం సంకల్పం తీసుకున్నాం. మేడం ముందర మాత్రం మనం సగర్వంగా చెప్పినాం, సంకల్పం తీసుకున్నాం. ఏం చేస్తాము అనేది రేపటి నుంచి స్వాన్ సభ్యులు అనే వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కనీసం ఫస్ట్ మీరు మారండి, ఫస్ట్ మేము మారాలి. ఈడ మా టార్గెట్ ఏంటంటే ఈ రోజు వచ్చిన స్వాన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మేము మారాలి. మా తరఫున మిమ్మల్ని మార్చాలి. ఆల్రెడీ మేడమే మిమ్మల్ని మార్చింది కాబట్టి మాకు